రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందన్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. సామాజిక సమతుల్యత పాటిస్తూ పార్టీ ముందుకెళ్తోందన్నారు నేతలు. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారమే తమ పార్టీ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు నేతలు. మంత్రి పదవి ఆశించిన పలువురు సీనియర్ నేతలకు సంతృప్తి పరిచారు పార్టీ పెద్దలు. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణలో తమకు స్థానం కనిపించలేదని అసంతృప్తితో ఉన్న నేతలతో ఫోన్లో మాట్లాడారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డిలతో పదవుల విషయంపై మాట్లాడారు మీనాక్షి, మహేష్ కుమార్. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి చెందవద్దని, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని వారికి సర్ది చెప్పారు నేతలు. దీంతో తన ప్రెస్ మీట్ను వాయిదా వేసుకున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడటంతో పార్టీ కోసం పనిచేస్తామన్నారు. వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది. ఇది మేము కూడా సమంజసమైన కోరిక అని భావిస్తూ ఉన్నాం. రంగన్న గారితో మాట్లాడడం జరిగింది. వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. వారి ఆవేదన, వారి బాధని కూడా వినడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని, వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని మరోసారి నిరూపితమైందన్నారు మంత్రి పొన్నం. కులగణన చేస్తే ఏమి జరుగుతుందా అన్నటువంటి వాళ్లకు మంత్రివర్గ విస్తరణ ఒక జవాబు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే తిరిగి ఈరోజు ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గం కూడా అదే సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇది కాంగ్రెస్తోనే సాధ్యం. రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన వివేక్ వెంకటస్వామిని అభినందించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మంత్రులు జూపల్లి శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర డీజీపీ జితేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతకు మంచి గౌరవం దక్కిందని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి అభినందనలు చెప్పారు. ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శాలువా కప్పి బొకే అందచేసి సత్కరించారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన తండ్రి మంత్రి వివేక్కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు వంశీకృష్ణ. రాష్ట్ర మంత్రివర్గంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్థానం కల్పించినందుకు హైదరాబాద్ సహా జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే కాకా కుటుంబం నుంచి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వివేక్కు మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్కు ధన్యవాదాలు చెప్పారు.